జై శ్రీరామ్. ఈ రోజెందుకు ప్రత్యేకమంటే అది కేవలం పండగ కాదు, ఓ ఆధ్యాత్మిక మైలురాయి లాంటిది. ఇది రాముడి జన్మదినం కాదు, మనలోని ధర్మబుద్ధి మళ్ళీ మేల్కొనే రోజు. చైత్రశుద్ధ నవమి ఆయన ఆవిర్భవించిన రోజు. అయోధ్యలో కాదు, అనేక మంది హృదయాల్లో జన్మించిన రోజు. రాముడు ఓ చరిత్ర కాదు, అతను ఓ స్పందన. మన హృదయాల లోతుల్లో తలుక్కుమనే ఓ కాంతి. ఆయన మాటల్లో నిగూఢమైన తత్వం ఉంది. ఆయన్ను తలచిన ప్రతిసారి మనలో ఓ కొత్త శాంతి విరబూస్తుంది. అతను సీతమ్మకు భర్త, లక్ష్మణుడికి అన్న, హనుమంతుడికి ప్రభు. కానీ మనం ఆయన్ని ఏ రూపంలో చూస్తామో ఆయనే ఆ రూపంలో మన మనసును తాకుతాడు. ధర్మం అంటే ఏమిటి అనే ప్రశ్నకు రాముడు సమాధానం. నీవు ఎంత బలహీనుడైనా సరే, నీ పాదాల దారిలో ధర్మం ఉన్నంత వరకు రాముడు నీ వెంట ఉన్నాడు. అంత గొప్పవాడు. సమయాన్ని దాటి, యుగాలను దాటి మన జీవితాల్లోకి వచ్చి నిలిచిపోయాడు. ఈ రోజున మనం అలాంటి రాముణ్ణి మనలోకి ఆహ్వానించాలి. మన రోజువారీ హడావుడిలో కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. ఆ నిశ్శబ్దంలో ఆయన పేరు మెల్లగా వినిపించాలి. రామ్ రామ్. ఆ ధ్వని మన మనస్సును నిర్మలంగా మార్చాలి. అతని జీవితాన్ని ఒక్కసారి మౌనంగా చదవండి. ప్రతి అడుగులోనూ మనకు ఏదో సందేశం ఉంది. సహనం, త్యాగం, ప్రేమ, ధైర్యం, నమ్మకం అవి పుస్తకాల్లో చదివే పదాలు కాదు. రాముని జీవితంలోని ప్రతి హాటానికి ప్రాణం. మన మనసులోనూ ఓ అయోధ్య ఉండాలి. ఆ అయోధ్యలో రాముడు నిరంతరం నివసించాలి. అది సాధ్యమే. ఒక్కసారి మన హృదయం తల వంచితే మళ్ళీ కలుద్దాం మరో కథనంతో. అప్పటి వరకు రాముని నామాన్ని మధురంగా ఉచ్చరిద్దాం. జై శ్రీరామ్.